స్థితిలోనైనను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, నీవే నా ధైర్యం అంటూ నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీ మహిమయే నా గమ్యము, నీ మహిమయే నా గమ్యము. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే యేసయ్యా. సమర్పణతో నిన్ను సేవిస్తానయ్యా. నిన్ను ఆరాధించుట నాకు దొరికిన భాగ్యమయ్యా. సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ప్రాణము యేసయ్యా నీవే మా ధైర్యమయ్యా నీవే మా ధైర్యమయ్యా మాకంటూ వేరొక ధైర్యము లేదయ్యా మాకంటూ వేరొక ఆధారము లేదయ్యా నిన్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్నామయ్యా నీ మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నామయ్యా నీవు తప్ప మాకెవరూ లేరు దేవా నీవే నిజదేవుడవు నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ తల్లి తన బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ నీవు మరిచిపోని దేవుడువయ్యా నీ ప్రేమ వర్ణించలేనిదయ్యా నీ కృప వివరించలేనిదయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా నీవే రాసులకు రాసువయ్యా నీవే మహిమ కలిగిన దేవుడువయ్యా నీకే స్తోత్రం స్తోత్రం నాయనా నీకే స్తోత్రమయ్యా అయ్యా నా ఎందు జాలిపడు దేవా నీవు తప్ప నా మీద జాలిపడేవారు ఎవరున్నారయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రం నా నీతివైన నా ప్రభువా నా ఎందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నా కృప వీడిపోనంటివే నా నిబంధన తొలగదంటివే నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా నిందలను రెట్టింపు ఘనతగా ప్రతి నిందను చూస్తున్న దేవుడు ఆ నిందకు రెట్టింపు ఘనతనిస్తాడు ఆయన దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నా కొరకు ఎదురు చూసిన ప్రేమ నా కడకు పరుగెత్తిన ప్రేమ నా కొరకు ఎదురు చూసిన ప్రేమ నా కడకు పరుగెత్తిన ప్రేమ నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. తండ్రి, నువ్వు తప్ప ఎవరు జాలి పడతారయ్యా నా మీద? నా నీతివి నీవే కదా నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. అందరూ, ప్రతి ఒక్కరు మెల్లని స్వరముతో నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందానీయవా. దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందానీయవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక? ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక? అందరూ ఉన్నారని, ఆ అందరూ నా వారని, అందరూ ఉన్నారని, ఆ అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఎవరు నా తోడు రారు ఈ లోకములో? ఇమ్మానుయేలైనా నా దైవం నీవయ్యా. ఇమ్మానుయేల్, నా దైవం నీవే యేసయ్యా. ఇమ్మానుయేలుగా నా తోడుండే దేవా, నీకే వందనాలు దేవా. ఈ ఉదయాన్నే నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఆదరించి ధైర్యపరచగలిగిన దేవుడవు నీవు, మమ్మల్ని విడువని దేవుడవు నీవు అయ్యా. ఎప్పుడయ్యా నీ రాకడ? నీ వద్దకు రావాలనిపిస్తుంది నాయన. ఈ లోకపు అలజడిలో కొట్టబడి అయా తండ్రి అలల చేత, అయా తండ్రి తట్టుకోలేని బాధలతో విలవిలలాడుతున్న స్థితిలో నీ సహాయాన్ని వేడుకుంటూ
నీ దర్శన భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా, గాలి వానల చేత అటు ఇటు కొట్టబడిన దానా అన్న పరిస్థితిలో ఉన్నామయ్యా. అందరి చేత మోసపోయి అయ్యా తండ్రి, తోడు ఎవరు సరైన వారు లేక, ఒంటరి తనమును భరించలేక ఎంతో మంది అల్లాడిపోతూ నీ సహాయాన్ని వేడుకుంటూ నీ ఆదరణ కొరకై కనిపెడుతున్న వారిని ఒకసారి దృష్టించండి. నా దైవం నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాల. మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించు. ఆయన తప్ప మనకెవరూ లేరు. ఈ లోకంలో ఏ ప్రేమైన స్వార్థంతో ముడిపడింది. అవసరానికి ఓలాగా, అవసరము తీరాక ఒకలాగా ఉంటుంది ఈ లోక ప్రేమ. కానీ నీతో అవసరం లేకపోయినా నిన్ను ప్రేమించినది అగాపే ప్రేమ. ఆ ప్రేమలో పరవశిస్తూ, యేసయ్యా నీ ప్రేమని నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానయ్యా. ఎక్కడెక్కడో ప్రేమ దొరుకుతుందని పరిగెత్తానయ్యా. అయ్యా, అక్కడ ప్రేమ లేదు. అది అత్యాశ. అది ప్రభువా అలాగా ఆశపడటం తప్పని, అది దురాశతో కూడిన ప్రేమని, అది స్వార్థపూరితమైనదని, అది అవసరాల ప్రేమని, అది అవకాశాల ప్రేమని తెలుసుకున్నామయ్యా. చివరికి నీ ప్రేమ తప్ప సరైన ప్రేమ లేదని ఇప్పుడు మేము గ్రహిస్తున్నాము నాయన. నిజమే, నిజమే. స్నేహితుల ప్రేమలో స్వార్థం, సహోదరుల ప్రేమలో స్వార్థం, అయా బంధువుల ప్రేమలో స్వార్థం, అయా అందరి ప్రేమలో స్వార్థం ఉన్న వేళల్లో ఇమ్మానుయేలు దేవా, నా దైవం నీవేనయ్యా. ఇక నీ మీద ఆధారపడి ముందుకు సాగిపోతానయ్యా. తండ్రి, నా గుండె పగిలిన శబ్దాన్ని ఎరిగిన దేవుడు, మా హృదయ అంతరంగ లోతులను పరిశీలించగలిగిన దేవుడు అయ్యా. నీవు తప్ప మాకెవరూ లేరు నాయన. ఈ తెల్లవారుజాము నీ పాదాలు పట్టుకొని నీ ఆదరణకై కనిపెడుతూ ఆదరించమని వేడుకుంటున్నాం. హృదయాలను ధైర్యంతో నింపమని వేడుకుంటున్నాం. ప్రాణాలను బలపరచమని వేడుకుంటున్నాం. యేసయ్యా, నీవు తప్ప మాకెవరూ లేరు స్వామి. యేసయ్యా, 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 యేసయ్యా. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో నిలిచెనే, ధృవతారగా నాలో నిలిచెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. ఎప్పుడయ్యా నిరాకడ? యేసయ్యా రావా, కొనిపోవన. ఈ లోకంలో మేము ఉండలేము నాయన. యేసయ్యా నా ప్రియా, యేసయ్య రావా, కొనిపోవనన్ను. యేసయ్య రావా, కొనిపోవనన్ను. ఎప్పుడయ్య నీరాకడా, యేసయ్య రావా, కొనిపోవనన్ను. ఎప్పుడయ్య నీరాకడా. విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. మహాపరిశుద్ధుడా, ఆదరించే దేవానికి వందనాలు. ఈ ఉదయకాల వేళల్లో విస్తారంగా ఇప్పటి వరకు ఆరాధన చేశాం. ఈ ఆరాధన ద్వారా నీవు మహిమపరచబడాలి, మా హృదయాలకు ఆదరణ రావాలి. నీవు తప్ప ఈ చెదిరిన గుండెకు, ఈ పగిలినటువంటి గుండెకు
ఓదార్పు నొందనేలేని పరిస్థితుల్లో నీవు తప్ప మాకెవరున్నారు? ఈ ఉదయాన్నే నీ పిల్లలు నీ ఆదరణ కొరకు కనిపెట్టారు. ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరిచారు. ఒక్కొక్కరి ప్రాణమును ధైర్యముతో నింపి ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి, అయ్యా మీరు మా ప్రాణములను ధైర్యపరచి, బలపరచి, ఆదరించి, స్థిరపరచి, నిలబెట్టి మాతో మాట్లాడి, నీ దాసునికి సరైన జ్ఞానమునిచ్చి పరిశుద్ధపరచి, నాలుకను అయా తండ్రి ఆలోచనను తాకి ముట్టి పరిశుద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలమ్మా. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనం ఎక్కువసేపు ఆరాధన చేసుకున్నాం. చాలా రోజులైంది ఇంతసేపు మనం ఆరాధన చేసుకొని. ఏదేమైనా దేవుణ్ణి ఆరాధించడంలో మనకు నిజమైన ఆనందం ఉంటుంది. ఆయన తప్ప మనల్ని ఆదరించే వారు ఎవరూ ఉండరు. మనము మనుషుల ప్రేమలో ఆదరణ కోరుకుంటాం. నా స్నేహితుడు నన్ను ప్రేమిస్తే బాగుండు, నా సన్నిహితులు నన్ను ప్రేమిస్తే బాగుండు, లేదా నా సహోదరి సహోదరులు నన్ను ప్రేమిస్తే బాగుండు అని మనం ఆశపడతాం. కానీ వారి ప్రేమ స్వార్థం ప్రేమ, అవసరాల ప్రేమ. నిన్ను ప్రేమించాలంటే నీ ద్వారా లాభం పొందితేనే ప్రేమించే ప్రేమ. కానీ దేవుని ప్రేమ లాభం ఆశించని ప్రేమ. అందుకే ఆ ప్రేమ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఆ ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. మనలో ఏ మంచి లేకపోయినా మనల్ని ప్రేమిస్తున్న ఆ గొప్ప ప్రేమకై ఎంత పాడినా తక్కువే కదా. ఎన్ని పదాలు కలిపి పాడినా అది తక్కువనే అనిపిస్తుంది. ఆయన ప్రేమ రుచి తెలియని వారు ఏంటయ్యా ఇంతసేపు అనుకుంటారు. ఆయన ప్రేమ రుచి తెలిసిన వారు ఇంకొంచెం సేపు ఆయన్ని ఆరాధిస్తే బాగుండు, ఇంకొంచెం సేపు ఆయన పాదాలు పట్టుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ తప్ప ఏ ప్రేమ నిజమైనది కాదు. స్నేహితుల ప్రేమ అయినా, సహోదరి సహోదరుల ప్రేమ అయినా, బంధుజనం ప్రేమ అయినా, నీవు బాగా ప్రేమించిన ప్రేమ అయినా, నీ అవసరానికే వాళ్ళ అవసరానికే నీవు తప్ప నిన్నుగా ప్రేమించేది ఒక అగాపే ప్రేమ మాత్రమే. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మనందరికీ బాగా తెలిసిన వర్తమానమే. ఎందుకు ఈ వర్తమానాన్ని మీకు పరిచయం చేయమని నాకు వచ్చినటువంటి ఆలోచనను బట్టి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అందరికీ తెలిసిన వర్తమానమే, ఎప్పుడు వినే వర్తమానము. ఇంతకు ముందు కూడా నేను ఇది చెప్పాను, కానీ వేరొక కోణంలో చెప్పాను. ఇప్పుడు ఒక కోణంలో మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం బాగా తెలిసిన మాట, మనము బాగా చదువుకునే మాట. 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? నిరీక్షణకు ఆధారము కాదా? భక్తుడైన యోబును ఉద్దేశించి తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? యోబు, పరిస్థితి ఏదైనా, అన్ని కోల్పోయావు, బిడ్డల్ని కోల్పోయావు, ఆస్తుల్ని కోల్పోయావు, ఐశ్వర్యాన్ని కోల్పోయావు, నీకంటూ ఏదీ లేదు, అన్ని పోగొట్టుకున్నావు. కానీ భక్తిని ఎక్కడ పోగొట్టుకోలేదు. నువ్వు భక్తిని అలా కాపాడుకుంటూ వస్తున్నావు. నీ భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నా భార్యనే తిట్టావు. కానీ నీవు ఏమాత్రము భక్తిని విడువలేదు, ఏమాత్రము భక్తిని మరిచిపోలేదు. అన్ని పోగొట్టుకున్నా, భక్తిని మాత్రం కాపాడుకున్నావు. అలాంటి నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? ఆ భక్తి నీలో ఆదరణ కురిపించట్లేదా అని మాట్లాడుతున్నాను. ఈ మాట మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎన్నో శ్రమల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, కొన్ని కార్యాలు జరుగక,
అలసి సొలసిన స్థితిలో, బాధల చేత భయపడుతూ, కలవరాల కన్నీటిలో కృంగిపోయిన స్థితిలో, ధైర్యము లేని పరిస్థితులలో, ఆదరణ దొరకని పరిస్థితులలో అన్నీ వదిలిపెట్టారు. భక్తిని మాత్రం వదలలేకపోతున్నారు. ఒక్కొక్క సందర్భములో అనిపిస్తుంది, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, నేను ఇంత నీతిగా ఉంటున్నానే, నేను ఇంత యథార్థంగా ఉంటున్నానే, అయినా మాకే ఎందుకు వస్తాయి ఎప్పుడు ఏదో ఒక కష్టం? దుష్టులు చాలా బాగున్నారే, చెడ్డ పనులు చేసేవారు సంతోషంగా ఉన్నారే, మేమేం పాపం చేశామయ్యా మా పరిస్థితి ఇలా తగలడింది, మేమేం పాపం చేశామయ్యా మా జీవితాలు ఇలా మారిపోయాయని ఒక్కొక్కసారి కుంగిపోతూ, కలవరపడిపోతూ, ధైర్యాన్ని విడిచిన స్థితిలో మనము ఉంటూ ఉంటాం. ఒక మాట మీతో చెప్తాను, అలాంటి సందర్భములో భక్తి చేయాలనిపించిన సరైన భక్తి చేయలేకపోతుంటాం. ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ ఇన్నాళ్ళు చేసిన దేవుడు వినలేదు కదా అనిపిస్తూ ఉంటది. నేను ఒకటే అంటాను, నువ్వు ఏం పోగొట్టుకున్నా పర్లేదు కానీ భక్తిని మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆ భక్తి నీకుంటే నీకు ధైర్యం కలుగుతుంది. చూడండి ఆ మాట కూడా, సామెతలు గ్రంథం 14 అధ్యాయం 26 వచనం. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము పుట్టించును. శ్రమలలో కావాల్సింది ధైర్యం. ధైర్యము లేకపోతే పిరికి వాళ్ళు అయిపోయి ప్రతి నిందకు, ప్రతి అవమానానికి, ప్రతి ఇబ్బందికి చచ్చిపోవాలని చావు ప్రేరేపణలు కలుగుతుంటాయి. ధైర్యం ఉన్నవాడేమో అన్నిటినీ తట్టుకొని నిలబడతాడు. ధైర్యం లేని వారేమో భయపడి సోలిపోయి కృంగిపోయి అల్లాడిపోతూ వేదనతో వెలవెలలాడుతూ ఉంటారు. ధైర్యము చాలా అవసరం మనం శ్రమల్లో ఉన్నప్పుడు. ఇక్కడ భక్తుడేమంటాడు, ఎవరైతే దేవుడంటే భయంతో కూడిన భక్తి కలుగుంటారో, భయభక్తులు కలిగుంటే బహుధైర్యం వస్తుందట. బహుధైర్యం. అందుకనే యోబును ఉద్దేశించి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు భక్తి చేస్తున్నావు, ఆ భక్తిలో ధైర్యం దాగుంది. భక్తిలో ధైర్యం దాగుంది. భక్తి కలుగుంటే ఆ భక్తి వలన ఎటువంటి ధైర్యం మనకు కలుగుతుందో ఓ 3-4 విషయాలు ఈ ఉదయాన్నే మీకు పరిచయం చేస్తాను. భక్తి ద్వారా ధైర్యం కలుగుతుందట. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అన్నాడు. ఇంకో చోటేమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని రాయబడింది. భక్తి ద్వారా ధైర్యం వస్తుంది. ఆ భక్తి ద్వారా ఎలాంటి ధైర్యం వస్తుందో ఓ 2-3 మాటలు సమయాన్ని బట్టి మీతో పంచుకుంటాను. కాస్త ఓపికతో అర్థం చేసుకుంటూ నా మాట వినండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. జరుగునుగాక అనింది. వివాహం కాకముందే, చాలమ్మా, వివాహము కాకముందే పరిశుద్ధాత్మ ద్వారా లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భాన ప్రవేశిస్తారు. మరియ గర్భాన ప్రవేశించిన తరువాత దేవదూత వెళ్ళి మరియతో మాట్లాడుతూ, కన్యక గర్భవతివై కుమారుని కంటావు అని పరిస్థితి అంతా తెలియజేసిన తరువాత, వివాహం కాకముందే గర్భం ధరిస్తే నిందలు వస్తాయని తెలుసు, అవమానాలు వస్తాయని తెలుసు, ఎన్నో మాటలు పడవలసి వస్తుందని తెలుసు.
అయిన వారే అపహాస్యం ఆడతారని తెలుసు. అయినా మరియమ్మ మాట్లాడుతూ, నేను ప్రభు దాసురాలను, నువ్వేది చెబితే దాని ప్రకారం నాకు జరుగుద్ది అన్నది. ఆమె భక్తి ఎన్ని నిందలు అవమానాలనైనా లక్ష్య పెట్టకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని మరియమ్మలో నింపింది ఆమె భక్తి. ఎందుకంటే మరి మంచి భక్తురాలు. అందుకనే యవన వయస్సులో ఉన్నటువంటి మరియను దేవుడు కోరుకున్నాడు భూమి మీదకి రావడానికి. మరియని దేవుడు కోరుకోవడానికి కారణం ఆమె భక్తి జీవితం అయితే, ఆ భక్తి జీవితమే ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎలాంటి పరిస్థితులైనా తల వంచి ఆ పరిస్థితుల వైపు చూడక ధైర్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఓ గొప్ప ధన్యురాలుగా మారింది మరియా. ఈ రోజున మన జీవితంలో కూడా మనము భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తి ద్వారా మనలో ఎలాంటి ధైర్యం వస్తుందంటే, ఏదైనా పర్లేదయ్యా, ఎవరున్నా లేకపోయినా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలయ్యా, నీ చిత్త ప్రకారమే నేను బ్రతకాలయ్యా. దేవుని చిత్తంలో బ్రతకటం అంత సులభమా? కాదండోయ్. అది చాలా కష్టం. అది చాలా వేదనల పయనం. అది చెప్పుకునేంత పూలబాటేం కాదు. అది ముళ్ళబాట. అది సమస్యల గందరగోళం. దేవుని చిత్తములో అన్నీ ఉన్నా అయ్యా, పరిస్థితి ఏదైనా నేను వాటి వైపు చూడనయ్యా, నా ధైర్యం నీవే ప్రభువా అని భక్తి ద్వారానే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా వాటి వైపు చూడనీయకుండా దేవుని చిత్త ప్రకారంగా నిన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అమ్మా, అందుకని భక్తిని కలిగి ఉండండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఈరోజు నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావేమో, ఆయన చిత్తం కొంచెం కష్టంగా ఉందేమో, ఆయన చిత్తంలో బ్రతకడం అంత సులభమైంది కాదు. అయిన వాళ్ళే వదిలేస్తుంటారు. గుండె భారమయ్యే పరిస్థితులు వస్తుంటాయి. దేవుడే తప్ప ఒక్కొక్కసారి మనకెవ్వరు ఉండరు. అలాంటి సందర్భంలో దేవుడు కూడా మౌనంగా ఉంటుంటాడు. ఆయన చిత్తము అనుకున్నంత పూలబాట కాదు. అబ్రహాము దేవుని చిత్తానికి నడిపింపబడుతున్నాడు. మధ్యలో కొన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. భార్యనే చెల్లని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆయన పరిస్థితి మరింత గందరగోళమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన అలాంటి పరిస్థితులలో కూడా ఎక్కడ తన భక్తిని విడిచిపెట్టలా, దేవుని చిత్తాన్ని వదిలి పక్కకు రాలా. ఆ భక్తే ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే ఎంత పరిస్థితి అయినా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి మనస్సునిచ్చింది. ఈరోజు నీవు కూడా ఒకటే, యవనస్తురాల, పెద్ద ఆమె, చిన్న ఆమె, చిన్నోడ, ఎవరైనా ఒకటే, నీ చిత్తంలో బ్రతకడం నాకు నేర్పించయ్యా. ఎన్ని సమస్యలైనా నీ చిత్తాన్ని వదిలి నేను పక్కకు రాకూడదు. అసలు నీ చిత్తమే నాకు అర్థం కావట్లా, నీ ఆలోచనే నాకు తెలియట్లా. నా దేవా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించు. నీ చిత్తం ఏమిటో నాకు బయలుపరచని ప్రభువుని అడుగు. ఆ భక్తే నీలో ధైర్యాన్ని నింపుతుంది. ఒకటి, భక్తి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుందంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని ఇస్తుంది. ఇక దేవుని చిత్తం నెరవేర్చాలంటే నువ్వు భయపడాల్సిన పని ఉండదు. భక్తి ద్వారా ధైర్యం ఉంటుంది. ఎవరేమనుకున్న పరిధి నా దేవుని చిత్తం. దేవుని చిత్తంలో అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. అయిన వారు వదిలేసి వెళ్ళిపోయి, ఎవరేది వదిలినా పర్లేదు, నా దేవుడు నాతో ఉన్నాడనే ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. రెండు, మనందరికీ బాగా తెలిసిన వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను
ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. నేను సంతోషిస్తున్నాను. పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనంగా ఉంటానో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అదేంటయ్యా, బలహీనుడైన వాడు బలహీనంగా ఉండాలి, కానీ బలహీనుడు బలవంతుడుగా ఇలా మారుతాడు? ఇప్పుడు అనారోగ్యంతో ఒక వ్యక్తి అల్లాడుతున్నాడు, ఆ సమయంలో వాడు బలహీనంగా ఉన్నాడు. బలహీనుడు బలహీనంగానే ఉంటాడు. ఆయన అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడునే బలవంతుడుని అంటాడు. పౌలు గారి ధైర్యం ఒకటే, ఆయన భక్తి. ఆ భక్తిలో దేవుని కృపని పొందుకున్నాడు. అదే ఆయన ధైర్యం. నిజం చెప్పాలంటే ఆయనకు శరీర బలహీనత ఉంది. ఆ శరీర బలహీనతల్లో కూడా ఆ భక్తి ఆయన్ను కృంగిపోనివ్వలేదు. ఏమైంది? ముళ్ళు తీసేయమన్నా ప్రభువుని, ఆయన నా కృప చాలన్నాడు. చాలా, ఆయన కృప ఉంది నాకు. ఈ రోగం ఉంటే ఈ రోగం నన్ను ఏం చేయలేదు, ఈ పరిస్థితి నన్ను ఏం చేయలేదు, ఈ రోగానికి నేనెందుకు భయపడాలా, ఈ వ్యాధి నేనెందుకు భయపడాలా, మహా అయితే ఏమవుద్ది అన్న ధైర్యం వచ్చేసింది ఆయనకి. ఈరోజు మనం చిన్న వాటికి ఎక్కువ భయపడిపోతున్నాం. మనకు ధైర్యం రావట్ల. భక్తి ఉందంటే ఆ భక్తి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, నీకెంత బలహీనత వచ్చినా పోని, ఆ దేవుడే స్వస్థపరుస్తాడు. ఆ ధైర్యం 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 ధైర్యం. ఈ రోగం నన్ను ఏం చేసిద్ది, ఈ పరిస్థితి నన్ను ఏం చేసిద్ది. ఒక పాటలో దీవెనయ్య గారు అని ఒక దైవజనుడు ఒక పాట రాస్తూ, మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా అంటాడు. అంటే మరణమే నన్ను ఏం చేయలేకపోయింది, ఈ పరిస్థితి నన్ను ఏం చేస్తుంది, ఈ రోగం ఆ ధైర్యం అండి, అది భక్తిలానే వస్తుంది. మనకు మనం చెప్పుకుంటే వచ్చే ధైర్యం కాదండి. ఆ ధైర్యం వచ్చిన మనకు సరిపోదు. మనం భక్తిలో ఉంటే, నా భక్తే నాకు ధైర్యం. ఎలాంటి ధైర్యం? ఒకటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధైర్యం అయితే, రెండు, బలహీనతల్లో కృంగిపోని ఓ ధైర్యం. నాకు కలిగిన ఉపద్రవాల్లో, బలహీనతల్లో, నిందలలో నేను సంతోషిస్తున్నాను అంటాడు పౌలు గారు. అదేంటయ్యా, నీకేమైంది? నువ్వు బలహీనతలో సంతోషించు, అదే నా ధైర్యం అయ్యా. నా దేవుడు ఉన్నాడు, ఈ రోగం నన్ను ఏం చేస్తుంది, నా దేవుడే నా ధైర్యం. నేను ఎప్పుడు దిగులుగా, సోలిపోయి, కృంగిపోయి, వేదన పడుతూ ఉండను. బహు సంతోషంగా ఉంటా. ఎందుకంటే నా దేవుడే నా బలహీనతల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడని ఆయనను బట్టి ధైర్యం కలిగిందండి. ఈరోజు నీలో భక్తి ఉంటే నీలో ఆ ధైర్యం రావాలి. చిన్న చిన్న బలహీనతలకి కృంగిపోవద్దు. ఏం చేస్తుందండి? నడువు నొప్పి ఏం చేస్తుంది, తలనొప్పి ఏం చేస్తుంది, ఆ మహా అయితే ఏం చేస్తండి, ఏం చేస్తుంది? నీ దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? దేవుడు ఎందుకు అనుమతించాడు? ధైర్యంగా నువ్వు భయపడొద్దు ప్రతిదానికి. ఈ రోజు నుండి మనం పిరికోళ్ళం కాదు. ప్రభువే మన ధైర్యం అండి, మన భక్తే మన ధైర్యం అండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తిని వదలకుండా, రాత్రుళ్ళు లేట్ అయిపోతున్న, కార్యాలు జరగకపోయినా, అమ్మో తెల్లవారుజాము ప్రార్థనకి వెళ్ళాలి, ప్రభువుని స్తుతించాలి, వాక్యం వినాలి, ఈరోజు వెళ్ళకపోతే మిస్ అవుతానని ఒక భయంతో నువ్వు ఉదయాన్నే ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ భక్తిని చేస్తూ, లోకంలో అందరూ సినిమాలకు, షికారులకి, బూతు మాటలు, అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారాలని తిరుగుతుంటే, దేవా 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 అంటూ కుదిరినప్పుడల్లా ఆయన వేడుకుంటూ ఇంత భక్తి చేస్తున్నావు, దేవుడు మర్చిపోతాడా? ఇదే నా ధైర్యం. ఏమయ్యా, ఏం చూసుకున్నాయా మీకు ధైర్యం? నా భక్తేనండి. ఎంత పరిస్థితైనా నేను భక్తి చేస్తున్నా, నా దేవుడు నన్ను విడిచిపెట్టడనే ధైర్యం. ఇంత చేస్తున్నా, నా దేవుడు నన్ను చూస్తాడనే ధైర్యం. నా భక్తి వ్యర్థం కాదనే ధైర్యం. నా ప్రార్థన వృధా పోదనే ధైర్యం. నేను ఆయన కోసం నా లోకాశలను విడిచిపెట్టి పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన కోసం గంటల గంటల సమయాన్ని నేను వెచ్చిస్తున్నా. అదే నా ధైర్యం, అదే నా ధైర్యం అని మన హృదయాల్లో ధైర్యం వస్తుంది భక్తి ఉంటే. అదే భక్తి లేకపోతే సోలిపోయి, కృంగిపోయి, ఏందోలే ఎందుకు బతుకుతున్నాం అర్థం కాదు అన్నట్టుగా మన పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రభువే మన ధైర్యం, ప్రభువే మన ధైర్యం. మూడోది, ఒకటి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే ధైర్యం, కృంగిపోని ధైర్యం. మూడు మూడు
మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఒక్కసారి 4వ వచనం కూడా చదవండి అక్క. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరువుము నీవు నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను. ఇక్కడ దావీదు అతని ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, శత్రువులు వచ్చి వీళ్ళ ఉన్న ఆ పట్టణాన్ని కాల్చేసి భార్య పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోయారు. అయిన వాళ్ళందరూ దూరం అయితే ఏం చేయాలో అర్థం కాక ఏడ్చే శక్తి లేదట, ఏడవడానికి కూడా బలం లేదట. సోలిపోయిన స్థితిలో ఏడ్చుటకు శక్తి చాలని ఆ పరిస్థితిలో గట్టిగా ఏడుస్తున్నారు. ఏం చేయాలి? మిక్కిలి దుఃఖపడ్డాడు దావీదు. అక్కడ అసలు ప్రాణం విసిగిపోయిందట. ఈ మాటలు చూడండి. కాకపోతే నేను ఇప్పుడు మీతో అన్న మాటలన్నీ 6వ వచనంలో కనిపిస్తాయి. దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ కుమారుని బట్టి కుమార్తెలు బట్టి జనులందరి ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఒక్కసారి ఆ మాట ఆ లాస్ట్ లైన్ చదువుతారా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నాకు ఆ మాట చాలా నచ్చిందండి. జనాలు వచ్చి అందరి భార్యలను పిల్లలను ఎత్తుకెళ్ళిపోయారు. శత్రువులు వచ్చి దావీదుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడి ఏడుస్తున్నాడు. ఏడవడానికి కూడా శక్తి లేదు. అలాంటప్పుడు కొంతమంది వచ్చట, మా బిడ్డలు, మా భార్య, మా కుటుంబం జనాలు ఎత్తుకెళ్ళిపోవడానికి నువ్వే కారణం, మా ప్రాణాలు విసిగిపోయాయని దావీదు మీద రాళ్ళు రువ్వుతూ చంపాలని చూశారట. నిజంగా దావీదు తప్పే ఉందండి? అందరిని నానుకోవడమా, అందరికి మేలు చేయడమా? అప్పటికి దావీదు రాజు అయ్యాడా? మీరు చెప్పండి. రాజుగా అభిషేకం అయిందా దావీదుకి? అంటే సమూయేలు అభిషేకం అయింది కానీ ఆయన సింహాసనం ఎక్కాడా? ఎక్కలేదు. ఎవరో ఏదో అన్యాయం జరిగితే దావీదు ఏం చేస్తాడండి? రాళ్ళు రువ్వి దావీదును చంపాలనుకో. ఒకవైపు ఏడ్చే శక్తి లేక ఏడ్చి ఓ పక్కన నిలబడితే రాళ్ళు కూడా వేస్తుంటే ఏం చేస్తాడు? నిజంగా దావీదుకి ఆ టైంలో ఏం అర్థమై ఉండదు. కానీ ఒకటే, ఇంత ఏడ్చే పరిస్థితి అయినా, ఎంతమంది రాళ్ళు రువ్వినా దేవుడైన యెహోవానే నా ధైర్యం అని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ఏం చేయాలయ్యా? నా పరిస్థితి ఏందయ్యా? నాకేదో ఒక మార్గం చూడయ్యా.
ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని పరిష్కారాన్ని వెతికాడండి. అదే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోక భక్తి లేకుండా ఉంటే నిజంగా ఆ టైంకి దావీదు చనిపోయేవాడు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ సమస్యకి ఓ పరిష్కారాన్ని వెతికాడండి. సమస్యకి ఒక మార్గాన్ని వెతికాడండి. ఈ రోజున భక్తి మన జీవితంలో ఉంటే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం వెతికే ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. మామూలు వాళ్ళకేమో సమస్య రాగానే భయపడి ఆ సమస్యలోనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటారు. కానీ ఆ సమస్యలో మనకి భక్తి ఉంటే దేవుని దగ్గర పరిష్కారం మార్గాన్ని వెతికే ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటుంది. దేవుడే మన ధైర్యం అండి. అంత పరిస్థితిలో కూడా తమ దేవుడైన యెహోవాని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. రాళ్ళు రువ్వుతున్నారా, ఏం పట్టించుకోవద్దు. అవమానాల వదిలే, నిందల దేవునికి తెలుసు. పరిస్థితులు ఏదైనా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడే ఉన్నాడు మనతో. ఆయనే మన ధైర్యం, ఆయనే మన ఆధారం. ఎందుకు కృంగిపోవాలి మనం? ఉం? ఎందుకు వేదన పడాలి మనం? మన భక్తి లేదా మనకి? అలాంటి పరిస్థితుల్లో దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు మనం ధైర్యం తెచ్చుకుందాం. 1, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యం. 2, కృంగిపోని ధైర్యం. 3, పరిష్కారాన్ని వెదికే ధైర్యం. దేవుడే మన సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. మనకు జవాబులు, ఆ పరిష్కారానికి మార్గాలు కనబడకపోయినా దేవుడే సమస్తాన్ని చక్కపరుస్తాడు. బాధపడొద్దమ్మా, ధైర్యం తెచ్చుకోండి బ్రదర్. దేవుడే మనకున్నాడు. కుటుంబంలో బిడ్డలు కోల్పోయిన యోబు ధైర్యం తెచ్చుకోలేదా? ఎన్నో రకాల అభ్యంతరాలు, బెదిరింపులు ఎదురైనా, చేసే పనికి ఆటంకాలున్నా నెహెమ్యా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేదా? బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న భక్తులు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేదా? సింహాల బోనులో పడేసిన దేవుని బట్టి ధైర్యం దానియేలు తెచ్చుకోలేదా? అగ్నిగుండంలో పడేసిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేదా? భక్తులందరికీ దేవుడే ధైర్యం అవ్వలేదా? భక్తే ధైర్యం అవ్వలేదా? భక్తి ద్వారా ధైర్యం కలగలేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు భయభక్తులు కలుగుంటే మనకు బహుధైర్యం వస్తుంది. అంతే, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ధైర్యం. బాబు అగ్నిగుండంలో వేస్తామయ్యా నిన్నంటే నువ్వు వేసిన దేవుడు కాపాడతాడు, కాపాడపోయినా పర్లా, మేము అగ్నిగుండంలోనే ఉంటాం. ఏమి అంత ధైర్యం? అదేమన్నా ఏసీ కదా ఆనందంగా పోవడానికి, అగ్నిగుండం అన్నా వాళ్ళ ధైర్యం ఏంటంటే నా దేవుడు. అంతే, ఆ ధైర్యమేనండి. భక్తి ద్వారానే ధైర్యం వస్తుంది. మామూలు అప్పుడైతే వామ్మో వాయో అది మనకు పెద్ద పర్వతంలా కనిపిస్తాయి. మనం భక్తిలో ఉన్నాం అనుకో, ఇదెంతలే నా ముందు అన్నట్లుగా మనకు కనిపిస్తాయి. అందుకని భక్తిని ఎప్పుడు విడవద్దు. దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. కార్యాలు చేయగలిగిన సమర్థుడైనటువంటి ప్రభు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసి తన నామానికి మహిమకరముగా దేవుడు మనందరిని వాడుకొనును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, నీకు వందనాలు. నిజమే, మా భక్తే మా ధైర్యం. నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే మాకు బహుధైర్యం వస్తుంది అన్నావు. ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వండి. నీ చిత్తం నెరవేర్చే ధైర్యం, కృంగిపోని ధైర్యం, పరిష్కారాన్ని వెతికే ధైర్యం మీరు మాకిచ్చి మా హృదయాలను తెప్పరిల్ల చేసి బలపరిచి ఆదరించమని ఈరోజు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డలకు మీరే ఆదరణగా నీ పిల్లలకు మీరుండి సహాయం చేయండి. అయ్యా మీకు వందనాలు రాజా, మీకు స్తోత్రాలు. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని నాయనా. అయ్యా మేము నీ వైపే చూస్తున్నాం, మాకెవరున్నారు? నీ పిల్లలందరికీ మీరు ధైర్యాన్ని ఇవ్వమని అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, ఇరుకునబడి ఉన్న వారికి సహాయం తండ్రి. అయ్యా అయ్యా మానసిక పరిస్థితి బాలేని వారికి ధైర్యం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, నీ బిడలకు ప్రభు రక్షణ లేని వారికి రక్షణ, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం, ఒకరంటే ఒకరికి ప్రేమ, కుటుంబాలలో నెమ్మది మీరిచ్చి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరైతే పాల్గొన్నారో వారి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. వైరస్ల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి. నీ బిడలకు ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడలను బలహీనతలో నుండి బలపరచమని
నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి అయా నీ శరణు వేడిన నీ పిల్లల జీవితాల్లో మీరు కార్యం చేయమని, నీ పిల్లలకు మీరే ధైర్యం ఆదరణగా మీరుండి కార్యం చేయండి నాయన. అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడారని నమ్ముతున్నాం. మా ప్రయాణాల్లో చేతి పనులు తోడుగా ఉండండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచారకుండా పని పాటల్లో తోడుగా ఉండి మీ కాపుదల మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ నువ్వు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలమ్మా. అందరికీ వందనాలు.